I'm Anusha, wellness coach and nutrition consultant. So today వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నట్లయితే కనుక లైక్ అండర్ వెయిట్లో ఉన్న ఓవర్ వెయిట్ ఉన్న వెయిట్ మెయింటైన్ చేయాలి అనుకుంటే లైఫ్ లాంగ్ అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, బీపీ, షుగర్ అండ్ అలానే లేడీస్లో అయితే పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతూ మెడిసిన్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉన్నారో ఎలా బెటర్ అవ్వచ్చు, మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు, అదేవిధంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం సేఫ్ అండ్ సైంటిఫిక్గా ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది మేము గైడెన్స్ ఇస్తాము మా కోచింగ్ ద్వారా. మీరు మంచిగా మా న్యూట్రిషన్ కమ్యూనిటీలో మెంబర్ అయ్యి చక్కగా ఎలా హెల్త్ తీసుకోవచ్చు అనేది గైడెన్స్ ఇస్తాము. మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక నాది క్లిక్ చేసినట్లయితే నా ప్రొఫైల్ యూట్యూబ్లో అందులో నా నేమ్తో పాటు మీకు అక్కడ మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక మీ పేరు, మీ వివరాలు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది మెన్షన్ చేసినట్లయితే కనుక ఒక 3 days జూమ్ సెక్షన్ ఆన్లైన్ అనేది మా దగ్గర జరుగుతుంది. దాని ద్వారా మీరు 3 days కమ్యూనిటీలో ట్రయల్ సెక్షన్ అనేది అటెండ్ అయ్యి మాకు నచ్చింది అనుకున్నట్లయితే కనుక మీరు కూడా మా కమ్యూనిటీలో పార్ట్ అవ్వచ్చు. అది ఏ విధంగా అనేది ఆఫ్టర్ మాకు కన్సల్ట్ అయ్యాక మేము గైడెన్స్ ఇస్తాము. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా. ఓకే, పూర్తి వివరాలకు మాకు వాట్సాప్ మెసేజ్ చేద్దాం. అండ్ టాపిక్లోకి వచ్చేసరికి ఏంటంటే కనుక టుడే టాపిక్ వచ్చేసి సమ్ మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హార్ట్ డిసీజ్ అండ్ హెల్తీ డైట్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఓకేనా, చాలా రకాలకి చాలామంది అపోహలు, డౌట్స్ అనేవి చాలా మందికి ఉన్నాయి. ఏంటంటే హార్ట్ ప్రాబ్లం అనేది ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. బిఫోర్ ఏంటంటే 60-70+ ఉన్న తర్వాత మాత్రమే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేవాయి. బట్ జనరేషన్ మారే కొద్ది పుట్టిన పిల్లల నుంచి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. కొన్ని వంశపార్యపరంగా వస్తున్నాయి అని అంటాం కదా. వాటిని కూడా ఎలా బెటర్ చేసుకోవచ్చు, త్రూ లైఫ్ స్టైల్ కరెక్షన్ ద్వారా ఎలా బెటర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ గైడెన్స్ ఇస్తాము. దీనికి ముందుకెళ్ళే ముందు కొన్ని మిక్స్ అండ్ ఫ్యాక్ట్స్. చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతారు. హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు, ఏదైనా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, ఇలా చాలా రకాలుగా మనకు డౌట్స్ ఉంటూ ఉంటాయి. వాటిలో కొన్ని మిక్స్ అనేది నేను తీసుకున్నాను. నాకు కామన్గా ఎవరైతే అడుగుతున్నారో దాని రిలేటెడ్ నేను కొన్ని మిక్స్ అనేది తీసుకొని అసలు ట్రూత్ ఏంటి, ఎలా దాన్ని బెటర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్ ఫాలో అవ్వాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూసిద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్లీ వచ్చేసి ద లోవర్ ఫ్యాట్ ఇంటేక్ ద బెటర్ అనేసి అంటారు. అంటే ఏంటంటే మీరు ఎంత తక్కువ కొవ్వు తీసుకుంటే అంత మంచిది అని చెప్తూ ఉంటాం అన్నమాట. అసలు ట్రూత్కి వస్తే ఏంటి అంటే కనుక చాలా ఇయర్స్ బ్యాక్, సంవత్సరాల క్రితం లో ఫ్యాట్ డైట్ అనేది హార్ట్ హెల్త్ డిసీజ్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనేది థింకింగ్ చేశారు. బట్ ఆ థింకింగ్ ఏంటంటే చేంజ్ అవుతుంది. చాలామంది ఎక్స్పర్ట్ ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ఇప్పుడు మెడిటేరియన్ టైప్ డైట్ ప్యాటర్న్ అనేది ప్రమోట్ చేస్తున్నారు హార్ట్ హెల్త్కి. ఏంటంటే కనుక ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, తృణధాన్యాలు అంటాం, కూరగాయలు, పండ్లు, ఇవన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట. అండ్ అలానే సీ ఫుడ్స్ కానివ్వండి, నట్స్, యాపిల్స్, ఆలివ్ ఆయిల్ వంటివి కూడా హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అయ్యే ఏంటంటే మోనోసాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవేంటంటే హెల్తీ బ్లడ్ ఫ్యాట్స్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ అలానే కంప్లీట్గా ఫ్యాట్ ఫ్రీ ఉండకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైతే ఫ్యాట్ కట్అవుట్ అవుతాయో అవి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్తో రీప్లేస్ అయిపోతాయి అన్నమాట. చాలా రకాల ఫ్యాట్ ఫ్రీ ఫుడ్స్ ప్రోడక్ట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఫ్యాట్ ఎలిమినేట్ చేస్తారు, బట్ అది సిమిలర్ అంటే సేమ్ అంతే అమౌంట్లో మనకి క్యాలరీస్లో రిప్లేస్ చేస్తారనమాట. లైక్ షుగర్, స్టార్చ్, ఆ క్యాలరీస్ అనేది మనకి మంచిది కాదనమాట, బ్యాడ్ అని అంటూ ఉంటాం. దాని ప్లేస్లో మనం ఏంటంటే తక్కువ కొవ్వు తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే దాని ప్లేస్లో ఈ విధంగా మనకి యాడ్ చేసేస్తున్నారు కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఇలాంటి రకాల కొన్ని నేను ఏవైతే పైన మెన్షన్ చేశానో అలాంటి ఫుడ్స్ తీసుకున్నట్లయితే కనుక కొంచెం మనకు హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఆ విధంగా మనకు ఒకటి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఇంకా చాలా రకాలుగా మనకు ఉన్నాయి కదా, వాటిని కూడా ఏంటి అనేది ముందు చూసేద్దాం. ఓకేనా. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే కనుక చాక్లెట్స్
ఈజ్ హార్ట్ హెల్తీ అని చెప్తూ ఉంటారు. అంటే చాక్లెట్ అనేది గుండెకి ఆరోగ్యకరం అనేసి. సో ఇది నిజం కావడానికి చాలా బాగుంది. చాలా టేస్టీ మంచిదే కదా. సో ఫస్ట్లీ ఇది విన్నప్పుడు ఏంటంటే ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయ్యే ముందు సో ఫస్ట్లీ చాక్లెట్ అండ్ హార్ట్ గురించి సో తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉంది. ఏంటంటే కనుక చాక్లెట్ను కోకో బీన్స్ నుంచి తయారు చేస్తారు. సో ఇందులో ఏంటంటే ఫ్లేవనోల్స్ అనే న్యాచురల్ ఫైటోన్యూట్రియంట్స్. సో అవి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి, హార్ట్ బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. కానీ ఆల్ చాక్లెట్స్ అనేవి లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్లేవనాయిల్స్ ఉండవు. సో ఫ్లేవనోల్స్లో కంటెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. అండ్ చాక్లెట్లో ఎక్కువగా షుగర్, మిల్క్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే నెక్స్ట్ ప్రొడక్షన్లు ఏంటంటే ఫ్లేవనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో కాబట్టి మనకి ఎంత కావాలో అంత అనేది అందులో అందదు. సో అందుకనే జనరల్గా మిల్క్ చాక్లెట్స్ కంటే డార్క్ చాక్లెట్స్లో ఎక్కువగా ఫ్లేవనాయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటారు. సో చాక్లెట్స్లో ఉంటే ఏంటంటే కొలెస్ట్రాల్, షుగర్ అండ్ క్యాలరీస్ అనేవి లేకుండా సో ఇంకా అదర్ వేస్ అంటే ఫ్లేవనాల్స్ పొందడానికి అదర్ వేస్ ఉన్నాయన్నమాట. లైక్ బెర్రీస్, యాపిల్స్, సీడ్స్, ఆనియన్స్ అండ్ టీస్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో వీటిలో ఏంటంటే సో మనం న్యాచురల్గా ఆ ఫ్లేవనాయిల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ తీసుకుంటే సో షుగర్ కంటెంట్, ఆర్టిఫిషియల్ ఇవన్నీ ఎక్కువ కొలెస్ట్రాల్ లేకుండా మనం ఈ వేలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఓన్లీ మనం చాక్లెట్స్లో వస్తున్నాయి కదా, డార్క్ చాక్లెట్స్లో వస్తాయి కదా అని సో ఎక్కువగా దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తే సో మనం ఎక్కువ హెల్త్ పట్ల డ్యామేజ్ తీసుకున్నాం అన్నట్టే అనమాట. సో ఆలోచించి సో మన హెల్త్ గురించి చూసుకొని చేయాలి. ఓకేనా. అండ్ దీంతో పాటు ఇంకొక మిత్ ఏంటంటే కనుక ఏ హార్ట్ హెల్తీ డైట్ ఈస్ బ్లెండ్ అండ్ బోరింగ్ అండ్ అంటూ ఉంటారు. ఏంటంటే హార్ట్ హెల్తీ ఫుడ్ అనేది సో చాలా చప్పగా ఇంకా నీరసంగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఏంటంటే చాలా వరకు అందరూ హార్ట్ హెల్తీ ఫుడ్లో సాల్ట్ అండ్ ఫ్యాట్స్ ఉండదని, అందువల్ల రుచి ఏముండదు అని తప్పుగా థింక్ చేస్తారు. సో నేను ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే హార్ట్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. సో అండ్ అలానే ఈ హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఫ్లేవర్స్, మంచి రుచిని ఇస్తాయి అన్నమాట. లైక్ ఇప్పుడు హోల్ గ్రెయిన్స్ టోస్ట్ పైన అవకాడో అండ్ ఆవిరిపై ఉడికించిన వెజిటేబుల్ పైన సీడ్స్, లేకపోతే టమాటో పైన ఇట్లా. అండ్ అలానే పచ్చి ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా అవకాడో తీసుకుంటే సో బోరింగ్ ఏమీ ఉండదు. సో అండ్ అలానే ఏంటంటే మనలో చాలామంది మనకు అవసరమైన దానికంటే ఎక్కువ సోడియం అనేది తింటూ ఉంటారనమాట. అందులో ఎక్కువ భాగం ఏంటంటే ప్రాసెస్ చేసిన ఫుడ్స్ నుండి వస్తుంది. సో ఉప్పు శేఖర్ కాదు, వంటలో ఏంటంటే కొంచెం సాల్ట్ ప్రాబ్లం ఏమీ కాదు. అండ్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఆనియన్స్, గార్లిక్, సిట్రస్ ఇవి ఏంటంటే యాంటీడోట్. సో వాటి వల్ల బ్లెండ్ అండ్ బోరింగ్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఓకేనా. సో మనం ఏవైతే తీసుకుంటామో సో ఇలాంటివి నేను చెప్పినట్టుగా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది చూసేద్దాం. అండ్ అలానే ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆరెంట్ బ్యాడ్ ఫర్ ద హార్ట్ అంటూ ఉంటారు. అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి గుండెకి చెడ్డవి కాదు అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఏంటంటే దీనిపైన ఏంటంటే చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొన్ని ఆర్టికల్స్ ఏంటంటే ఒక డిస్కషన్ వచ్చింది అంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ అలానే ఇన్ని రకాలుగా అవుతున్నప్పుడు మనకి సో సాచురేటెడ్ ఫ్యాట్స్కి అండ్ మెడికల్ లిటరేచర్కి మధ్య రిలేషన్ చెక్ చేసి సో పరిశీలించారనమాట. సో అందులో ఏంటంటే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చెడ్డవి కాదు, కానీ బట్ ఏంటంటే అది మిస్లీడ్ అయింది. సో దీనికి ఇంకా కంక్లూజన్ కూడా ఇంకా ప్రజెంట్ ఇంకా రన్ అవుతూ ఉంది. ఏంటంటే కనుక ప్రజెంట్ కరెంట్ రికమెండేషన్స్ అంటే మరీ ఎక్కువ కాకుండా లిమిటెడ్ అమౌంట్లోనే తీసుకుంటే మంచిది అని సో రికమెండ్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఏజ్ బట్టి, ఒక్కొక్కరు హైట్ అండ్ వెయిట్ బట్టి, సో పర్టికులర్ వాళ్ళ వే ఆఫ్ బాడీ కండిషన్ని బట్టి సో సాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ అనేది డైలీ రికమెండేషన్ ప్రకారం సో అంతే మోతాదులో తీసుకుంటే మంచిది అన్నట్టుగా. సో ఏంటంటే మనం ఆ హెల్తీ ఫ్యాట్ దాంట్లో, ఈ సాచురేటెడ్ ఫ్యాట్ దాంట్లో హెల్తీ ఫ్యాట్స్ సో మంచి కొవ్వులు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో సో ఇవన్నిటికీ వెళ్ళకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే కనుక ద బెస్ట్ వే టు లోవర్ కొలెస్ట్రాల్ ఇన్ యువర్ బ్లడ్ ఈజ్ టు ఈట్ లెస్ కొలెస్ట్రాల్ అంటారు. అంటే ఏంటంటే సో మీ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉత్తమమైన మార్గం తక్కువ కొలెస్ట్రాల్ తినడం అనేసి చెప్తూ ఉంటారనమాట.
సో ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే కనుక, సో ఇది మనం విన్నప్పుడు ఏంటంటే సహజంగానే అనిపించినప్పటికీ, సో మీరు తినే కొలెస్ట్రాల్ మొత్తంలో సో మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయిన్ కాదు. సిస్టంలో సర్క్యులేట్ అయ్యే కొలెస్ట్రాల్లో ఎక్కువ భాగం అనేది లివర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో తినే కొలెస్ట్రాల్ అమౌంట్ని తగ్గించడం వల్ల మోడరేట్గా మాత్రమే తగ్గిస్తుంది. కానీ మీరు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాన్ని వదిలేయాలని దీని మీనింగ్ అయితే కాదు. సో కొలెస్ట్రాల్ ఫుడ్స్ లైక్ మార్బిల్డ్ స్టిక్స్, బేన్స్, అలానే చీజ్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే హై ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి, క్యాలరీస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని ఇలాంటి ఫుడ్స్, ఇప్పుడు ఐస్ క్రీమ్స్, చీజ్ ఇలాంటివి కొన్ని ఏవైతే చెప్పామో అవి కాకుండా అదర్ హెల్తీ ఉన్న వాటిని మనం కొంచెం తీసుకోవచ్చు. కానీ ఇటువంటి కొలెస్ట్రాల్ హై ఉన్న ఫుడ్స్ అనేవి మనం తీసుకోకూడదు అని చెప్తున్నారన్నమాట.